ఒక రాజుగారు ఉండేవారన్నమాట. ఆయన మనసులో 3 ప్రశ్నలు ఉండేవి. వాటికి సమాధానాలు ఎవరు చెప్తారా అని తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఆయన అడుగుతూ ఉండేవాడు అనమాట. కానీ ఎవరు చెప్పలేకపోయేవాడు. అయితే ఆయన మనసులో ఉన్న క్వశ్చన్స్ ఏంటి? మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఒక మనిషి చేయాల్సినది బెస్ట్ పని అది. దానివల్ల ఏంటంటే ఆయన మంచి మనిషి అన్నట్టుగా అందరూ అనుకోవాలి. అలా ఆ బెస్ట్ పని ఏంటి ఫస్ట్. తర్వాత సెకండ్ ఏంటంటే బెస్ట్ టైము, అంటే ఈ టైంలో మనకి ఇది చాలా కరెక్ట్గా ఉంది అనుకునేది ఏంటి, బెస్ట్ టైం. మూడవది బెస్ట్ యాక్షన్, అంటే ఇది చాలా కరెక్ట్గా చేసావు, ఇది కరెక్ట్, ఇదే బెస్ట్ అన్న క్వశ్చన్ ఒకటి. ఈ 3 క్వశ్చన్లు ఆయన మనసులో తిరుగుతుండేవన్నమాట. వీటికి ఆన్సర్లు దొరకలేదని ఆయనకు కొంచెం బాధగా ఉండేది. సరే, ఒకరోజు ఇలా ఉండగా ఆయన వేటకి అలా అడవిలోకి వెళ్ళాడనమాట. అడవిలోకి వెళ్ళాడు. అటు ఇటు తిరిగాక ఆయనకి కొంచెం అలసిపోయినట్టుగా అనిపిస్తే ఆయన అలసిపోయి వస్తూ ఉండగా ఆయనకి దూరంగా ఒక ఆశ్రమం కనిపించింది. సరే, కొంచెంసేపు ఆశ్రమంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, కొంచెం రెస్ట్ తీసుకుందామని ఆయన అక్కడికి వెళ్ళాడనమాట. వెళ్తే ఆశ్రమం బయట కొన్ని చెట్లు అవి ఉన్నాయి, మొక్కలు అవన్నీ ఉన్నాయి. వాటికి ఒక సాధువు కుండతో నీళ్లు పోస్తూ కనిపించాడనమాట. సరే, రాజుగారు వెళ్ళారు అక్కడ. ఆశ్రమం దగ్గరికి వెళ్ళగానే పాపం ఆ సాధువు వెంటనే తన చేతిలో ఉన్న కుండని వెంటనే పక్కకు పెట్టేసేసి పరిగెత్తుకుంటూ ఆయన వచ్చాడు. వచ్చి, మహారాజా రండి, మీరు ఇక్కడ కొంచెం సేపు మీరు కూడా సేద తీర్చుకోండి అని పాప ఆయనకి మంచి నీరు, తర్వాత పళ్ళు ఇవన్నీ పెట్టాడనమాట. మీ ఆకలి దాహం ఇవన్నీ తీర్చుకుని మీరు కొంచెంసేపు ఇక్కడ మీ విశ్రాంతి తీసుకుంటే మీరు కూడా కొంచెం కాస్త తేరుకుంటారు అని, అలసిపోయారు కాబట్టి అని చెప్పాడనమాట. రాజుగారు కూడా సరే కొంచెంసేపు అక్కడ ఆహారం అది తీసుకుని దాహం తీర్చుకున్నాక కొంచెంసేపు కూర్చుందామని అనుకుంటుంటే ఇంతలో ఈ సాధువు రాజుగారికి చేయాల్సిన పని, ఆయనకు కావాల్సినవన్నీ అందించాడు. ఈ లోపల సడన్గా ఒక సాధువు ఒక బాగా గాయపడిన ఒక మనిషిని తీసుకొచ్చాడనమాట. ఇప్పటికీ వెంటనే ఆయన ఈ సాధువు రాజుగారికి అన్నీ ఇచ్చాడు కదా, వచ్చేసి వెంటనే అటు పరిగెత్తుకుంటూ వెళ్ళి పాప ఆ అబ్బాయిని ఎవరైతే గాయపడ్డాడో అతన్ని తీసుకుని వచ్చి ఆ గాయాలకి అంతా శుభ్రం చేసేసి, ఆ గాయాలన్నింటి ఆ పైన ఉన్న రక్తం అదంతా శుభ్రం చేసి మూలికలతో చేసిన మందులు ఇవన్నీ చక్కగా రాసి, వాటికి ఆ గాయాలకి అంతా రాసి అతనికి నొప్పి అది పోయేటట్టుగా చాలా సేవ చేశాడు అన్నమాట. చేసి ఆయనతో అన్నాడు కదా, మీరు ఏం భయపడకండి, మీ గాయాలు తగ్గిపోతాయి అని చాలా మంచి మాటలతో అతనికి కొంచెం ఊరట, మీరు ఏం భయపడద్దు తగ్గిపోతుందని ఆయన కొంచెం ధైర్యాన్ని ఇచ్చాడు. ఇచ్చేసి కూర్చోబెట్టాడు. ఈ లోపల రాజుగారు ఏం చేశారంటే, సరే ఇవంతా చూసి సరే ఇంకా తను కూడా మనం వెళ్దాంలే, పాపం ఆయన చాలా సహాయం చేశారు సాధువు అనేసి ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, స్వామి నేను వెళ్తాను, మీరు చాలా సాయం చేశారు, నాకు ఆహారం అది ఇచ్చి ఆతిథ్యం ఇచ్చారు, నేను ఇంకా వెళ్తాను అనేసి ఆయన బయలుదేరుతూ ఉండగా ఆయన మనసులో ఉన్న 3 ప్రశ్నలు ఆయనకి జ్ఞాపకం వచ్చాయి రాజుకి. బహుశా ఈ సాధువు నా ప్రశ్నలకి ఏమైనా సమాధానం ఇస్తారేమో, పోనీ అడిగి చూద్దామా అని అనుకున్నాడు అనమాట. అని ఆయన ఏం చేశాడంటే ఆ సాధువు దగ్గరికి వచ్చి, స్వామి నా మనసులో 3 ప్రశ్నలు ఉన్నాయి, వీటికి సమాధానం ఏమన్నా దొరుకుతుందా అనేసి ఆయనతో అన్నాడనమాట. అంటే ఆ ప్రశ్నలు ఏవో చెప్పాడనమాట. చెప్పినప్పుడు ఆయన అన్నారు కదా, సాధు చూడండి రాజా, మీరు ఇందాకటి నుంచి నేను చేస్తున్నవన్నీ చూశారు కదా, అందులోనే మీ ప్రశ్నలకి సమాధానం ఉంది, ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఆ వేటలో అక్కడి నుంచి అలసిపోయి వచ్చారు. వచ్చినప్పుడు నేను ఏం చేశాను, నేను చెట్లకి నీళ్లు పోస్తున్నాను. చెట్లకి నీళ్లు పోవడం నా విధి, ఎందుకంటే వాటిని చెట్లు పెట్టి నీళ్లు పోయకపోతే తప్పు. కాబట్టి నా విధి ఏంటంటే ఆశ్రమం చూసుకోవడం, ఆశ్రమం బయట మొక్కలు ఇవన్నీ వాటిని చూసుకోవాలి, అలాగే వచ్చిన అతిథుల్ని కూడా చూసుకోవాలి. కాబట్టి వాటికి నీళ్లు పోయడం అది ఒకటి డ్యూటీ. మీరు వచ్చారు కాబట్టి మీకు ఆతిథ్యం ఇవ్వడం అది కూడా నా డ్యూటీ. సో మనిషి చేయాల్సిందేంటి, ఫస్ట్ అతని డ్యూటీని అతను చేయాలి, అతని బాధ్యత ఏది చేయాల్సిందో అది అతను తప్పకుండా చేయాలి. అప్పుడే
బెస్ట్ ఆఫ్ పర్సన్స్ లాగా అతను ఉండగలుగుతాడు. ఇంకా రెండోది ఏంటి, ఇప్పుడు ఆ గాయాలు పడి అతను వచ్చాడు. వస్తే అతనికి ఏం చేశాను నేను, అతని గాయాలకి మందు రాసి ఇవన్నీ చేశాను. అంటే అతను నా సహాయం కోరి వచ్చాడు, అంటే తనకి అవసరం కాబట్టి నా సహాయం కోరి వచ్చిన ఆ టైం ఉంది చూసారా, అది బెస్ట్ టైం. అంటే ఒకళ్ళు మనకి మన సహాయం కావాలని అడిగినప్పుడు ఆ టైం అనేది చాలా బెస్ట్ టైం. ఎందుకంటే వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం మనకుంది, ఎందుకంటే మనం మనుషులు కాబట్టి. అది కాకుండా ఎందుకు బెస్ట్ టైం అంటే వాళ్ళకి సేవ చేసే అవకాశం మనకు వస్తుంది. ఇప్పుడు ఎవరో వాళ్ళు మనకి వచ్చి అడగకపోతే మనం చేయలేమేమో, కానీ ఎవరైనా వచ్చి అడిగినా కూడా నేనేం చేయలేను పో అని చెప్పడం కాకుండా వాళ్ళు వచ్చినందుకు పాపం వాళ్ళకి సహాయం చేయాలి అన్నదే బెస్ట్ టైం. ఆ అవకాశం మనకి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అది బెస్ట్ టైం కింద వస్తుంది. అలాగే ఇంకా బెస్ట్ యాక్షన్ ఏంటి, అతనికి సంతృప్తిగా, అతనికి ఎలాంటి బాధ కలగకుండా అతని గాయాలని మార్చడానికి మందులు రాసి అతనికి కొంత ధైర్యాన్ని ఇచ్చి, మీరు ఇలా దెబ్బలు తగిలా ఏం భయం లేదు, మీకు తగ్గిపోతుంది అని ఒక ధైర్యాన్ని ఇచ్చి అతన్ని సాటిస్ఫై చేసినందుకు అది బెస్ట్ యాక్షన్. సో నా డ్యూటీ నేను చేశాను. ఒక బెస్ట్ టైం అంటే నన్ను సహాయం కోరి వచ్చినందుకు అతనికి సహాయం చేశాను, అది బెస్ట్ టైం. ఇంకా బెస్ట్ యాక్షన్ అంటే నేను అతనికి సహాయం చేసి అతనికి సంతృప్తి కలిగించడమే బెస్ట్ యాక్షన్. కాబట్టి ఇది ప్రతి మనిషి తన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాలు. అంతేగాని ఎవరు చేయాల్సిన వాళ్ళు చేయకుండా, ఎవరైనా వచ్చి సహాయం అడిగినా చేయకుండా తన పని తను చూసుకుంటూ స్వార్థంగా ఉండేవాడు నిజమైన మనిషి కాదు. ఎవరైతే ఈ 3 క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళు తప్పకుండా, వాళ్ళకి మెంటల్ పీస్ ఉంటుంది, చాలా మనశ్శాంతి ఉంటుంది. ఒకరికి సాయం చేయడం వల్ల వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసామన్న సంతృప్తి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇంకోళ్ళకి మంచి చేస్తాం, మనం కూడా చేసినట్టు అవుతుంది. ఇవే జీవితంలో 3 మంచి విషయాలు అన్నమాట అని ఆ సాధువు చెప్పేటప్పటికి రాజుకి చాలా సంతోషిస్తుంది. ఇన్ని రోజులకి నా ప్రశ్నలకు సమాధానం దొరికి చాలా మంచి సమాధానాలు ఇచ్చాడు స్వామి, నాకు చాలా ఆనందంగా ఉంది, తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను నేనని ఆయన సంతోషంగా తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అది అలాంటివి మనం కూడా మన జీవితంలో నేర్చుకుని మనం ఆచరిస్తే బాగుంటుందరా. సరేనా?